నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రస్తుతం నేను సురారంలో ఉన్నటువంటి సురారం జీడిమెట్ల మధ్యలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నాను. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు చూస్తూనే ఉన్నారు, మన ద్వారం ఏదైతే ఉందో గుడికి ఆలయానికి ఉన్నటువంటి ద్వారం ఒక ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి ఒక ఏనుగు ఆకారంలో ఒక స్వరంగం అనేది ఏర్పాటు చేశారు. ఈ స్వరంగం నుంచి మన లోపలికి వెళ్ళి అలా మన శివుని యొక్క దర్శనం చేసుకోవచ్చు. పైన కనిపిస్తున్నటువంటి శివుడు, అలాగే ఆంజనేయుడు, గణేశుడు, ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఈ స్వరంగ మార్గం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా భక్తులు అందరూ కూడా వెళ్తారు. ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. 1 by 1 వెళ్ళవచ్చు అనమాట. ఒకటేసారి గుంపులు వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే ఇది రోడ్డు పైన మెయిన్ రోడ్డు, సురారం జీడిమెట్ల మెయిన్ రోడ్డు మీద ఉండడం వల్ల ఈ ఆలయం ఇది చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. చాలా శివునికి సంబంధించి ఒక ఏవైనా ఆలయ కార్యక్రమాలకు సంబంధించిన లేదంటే ఎన్ని సాంగ్స్ ప్రిపేర్ చేయాలంటే అవన్నీ కూడా ఇక్కడ ఈ ఆలయంలో చేయడం అనేది చాలా ప్రాముఖ్యతగా సంతరించుకున్నటువంటి ఈ దేవాలయం యొక్క మరిన్ని విశేషాలు లోపలికి వెళ్ళి ఆ ధర్మకర్తని, ఆ వ్యవస్థాపకుల్ని, అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా మీకు ఈరోజు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. శ్రీ ఉమామహేశ్వర దేవాలయంకి మనం వెళ్ళబోతున్నాము. అయితే సురారంలో ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటి ఉమామహేశ్వర దేవాలయం గురించి చాలా విషయాలు లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు ఈ దేవాలయం ఒక స్పెషాలిటీ చెప్తాను. మనం ఇందాక ఎంట్రన్స్ లో వచ్చాం కదండి, బయట ఉన్నటువంటి ఒక పెద్ద కొండ, ఆ కొండకి ఒక పిడుగు పడడం వల్ల అక్కడ ఒక దారి, ఒక మధ్య దారితో ఏర్పడింది. దారి ద్వారా ప్రజలంతా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. దానికి ఒక ఐడియా ప్రకారం వాళ్ళు ఒక ఏనుగు బొమ్మని ఆకారాన్ని ఇచ్చి అలా ఎంట్రన్స్ పెట్టారనమాట. అయితే ఇక్కడ లోపల మనకి గ్రీనరీ గానీ, లేదంటే ఆ మెయింటెనెన్స్ గానీ, లేదంటే పచ్చగా ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా ఇస్తాయి. ఇక్కడైతే ఎవరైతే ప్రజలు వస్తారో, భక్తులు వస్తారో, అందు గురించి ఇది చాలా ఫేమస్. ఈ రైట్ సైడ్ లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడే నాగమ్మ కొలువై ఉందన్నమాట. ఈ చెట్టుకి నాగమ్మ దేవుడు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అటు పక్కన కూడా మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో నవగ్రహాలు, అలాగే ఇక్కడ శ్రీ దేవమ్మ నాగదేవకు సంబంధించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులంతా కూడా ఇక్కడే పాలు పోస్తూ ఉంటారు. పుట్టలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ మనం ఇందాక చూసినట్టుగా శివ స్టాచ్యూ ఉంది. శివ స్టాచ్యూ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాజు కాలనీ వాస్తవ్యులు రాత్రి 11:30 బొత్తపల్లి కమాన్ వాస్తవ్యులు శ్రీశైలవాసుని కళ్యాణం లక్ష్మీ వాణి మదగణములో నందికేశుడు
పతి పెరడే చైనిదిగో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంత పెరమలలి నవ్వేనే పెళ్లి కూతురు పెద్ద తురుగు పెళ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడిగట్టిన నిదానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంత పెరమలలి నవ్వి గుడిలోకి రావడం జరిగింది ఉమా మహేశ్వర దేవాలయం. సో ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఇది స్వయంభూ అని అంటారు. సో ఇక్కడ ఒక గుట్ట మీద వెలిసినటువంటి ఈ దేవాలయంలో చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సురారం, షాపూర్, సుచిత్ర, బాలనగర్, ఇక్కడ నుంచి చింతల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. అయితే శివరాత్రి రోజు అయితే ఇక్కడ ఉత్సవాలు కూడా జరుపుతా ఉంటారు. శివరాత్రి రోజు అలాగే కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి అభిషేకాలతో పాటు భక్తులంతా కూడా ఇక్కడ కోటెత్తుంటారు, సంబరాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ కేవలం శివుడు ఒక్కడే కాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హనుమాన్ దేవాలయం కూడా ఉంది, అలాగే గణేష్ దేవాలయం ఉంది, అలాగే ఇక్కడ మనకి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. అంతమంది సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. సో అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి అయితే భక్తులు అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. నమస్కారం. సో ప్రెసెంట్ నేను ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నాను కాబట్టి, సో ఈ దేవాలయం వ్యవస్థాపకులు, ధర్మకర్త అయినటువంటి మదన్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ ఆలయ యొక్క విశిష్టత అన్ని కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు మీ టీవీ వాళ్ళకు, ప్రజలకు అందరికి కూడా నా శుభాకాంక్షలు. సార్ చెప్పండి సార్, అసలు ఈ దేవాలయం వ్యవస్థాపకులు కాబట్టి ఎలా మీరు ఈ దేవాలయానికి మీకున్నటువంటి అనుబంధం? 35 సంవత్సరాల క్రితము మన ఈ రోడ్ మీద ఉన్న బీద వాళ్లకు గుడిసెలు తొలగిస్తే నేనే వాళ్ళందరికి ప్రెసిడెంట్ నుండి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ కేటాయించి అందరికి ఉచితంగా ఇవ్వడం జరిగింది, ప్లాట్లు చేసి. దాని తర్వాత ఉమామహేశ్వరుడు శివుడు మనకు ఏదో కట్టాలని అనిపించింది మనసులో వచ్చి, కాబట్టి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి రోజు రోజుకి భక్తులు ఎక్కువ అవుతూనే ఉన్నారు, చాలా పాపులర్ కూడా అవ్వడం జరిగింది. సో అంటే ఎలా దీన్ని ప్రాచుర్యం చేయడానికి ఎంత టైం పట్టింది, ఎలా జరిగింది అంటారు? ఇది అనుకోకుండానే సొరంగ మార్గం ఉంది అక్కడ. ఓకే, మీరు అనుకోని కట్టలేదు ఇక్కడ సొరంగ మార్గం? అయితే ముందే పిడుగుపడే గుండు సొరంగం ఏర్పడ్డది ఆ పెద్ద రాయికి. అయితే ఆ సొరంగంకు మేము ఏనుగాకారం ఏర్పాటు చేయడమే. ఈ ఆలోచన ఎవరిదండి? శివుడే ఆలోచన. అంటే మీ కళలో కనిపించాలా ఏమైనా చెప్పారా? మనసులో మేము అనుకోవడం, ఆ విధంగా ఏర్పాటు చేయడం. అయితే సో ఆ ఏనుగు ఆకారం చేసి ఆ సొరంగాన్ని అలా పెట్టాం. పైన శివుణ్ణి దర్శించుకునేటట్టుగా చెన్నైకి వెళ్ళి స్థపతిని తెచ్చే శివుణ్ణి, ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేశాం అక్కడ పైన. అది ఇప్పుడు ఆ విగ్రహం హైదరాబాద్ లో తయారు చేసింది కాదా? కాదు, ఇక్కడనే తయారు చేసాం. ఓకే. తర్వాత ఇప్పుడు దీనికి ఏమన్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులే విరాళాలు ఇచ్చి గుడి కట్టడం జరిగిందా, లేకపోతే మీ ఓన్ గా చేయడం జరిగింది? ఇదంతా ఓన్ గానే జరిగింది. ఇంకా ఇక్కడ ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయండి? ఇప్పుడు శివరాత్రికి గానీ లేకపోతే కార్తీక పౌర్ణమి గానీ ఎలా చేస్తా ఉంటారు? ఇక్కడ ముఖ్యంగా కార్తీక మాసం 1 నెల రోజులు చాలా విశేషమైన పూజలు ఉంటాయి. కార్తీక పున్నం రోజు లక్ష దీపారాధన, అదే విధంగా పల్లకి సేవ, ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు లాస్ట్ సోమవారం రోజు 5,000 మందికి వన భోజనాలు. 5,000 మందికి ఎక్కడ వన భోజనాలు? ఇక్కడ పెడతాం. శివ కళ్యాణం ఉంటుంది, తర్వాత భోజనాలు. మళ్ళీ శివరాత్రి రోజు వార్షికోత్సవం 2 రోజుల ముందు ప్రతిష్ఠ జరిగింది కాబట్టి కంటిన్యూ వార్షికోత్సవం చేస్తున్నాం. మొదటి రోజు శాస్త్ర ఘటాభిషేకం చేస్తాం,
మళ్ళీ ఆ రోజు సాయంత్రం శివ కళ్యాణం జరిగింది. నిన్నటి రోజు రుద్రాభిషేకం, ఆ రుద్రహోమం జరిగింది. ఈ రోజు ఉదయం 2:30 నుండి ఉదయం 2:30 నుండే లైన్ పబ్లిక్ అంత పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి సాయంత్రము రాత్రికి లింగోద్భవ పూజ ఉంటుంది. ఈ రోజు ఉదయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎలాంటివి? భరతనాట్యము, కూచిపూడి, మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ హరికథల ఇంకా కొన్ని కార్యక్రమాలు పెట్టారు. మళ్ళా 1 గంట తర్వాత 1:30 నుండి కరీంనగర్ నుండి కళాకారులు వచ్చి ఒగ్గు కథ చెప్తారు. తెల్లారి వరకు ఒగ్గు కథ. తెల్లారి వరకు ఒక్కరు కూడా ఇప్పుడు మీదకి వెళ్ళి బయటికి పోరు. ఆ విధంగా భక్తులందరూ ఇక్కడ ఉంటారు. తర్వాత పలహారాలు ఏమన్నా? తెల్లారి ఉదయం 11 గంటలకు మళ్ళీ కొన్ని వేల మందికి అన్నదానం. రేపు ఉదయం 11 ఎంతమంది వస్తాం? ఎంతమంది వస్తాం. ఇదంతా కూడా మీరు కమిటీ సభ్యులు ఏంటంటే మీరు వ్యవస్థాపకులు అండి, మీరే నిర్వహిస్తున్నారా? మీతో పాటు ఎవరైనా? ఓకే అండి. ఓకే. సో ఈ సురారం కిందకి ఎగ్జాక్ట్ గా అంటే ఏ ప్రదేశానికి చెందిందని చెప్పొచ్చు ఈ ఆలయం? ఈ ఆలయం సురారం జీడిమెట్ల ఏరియాలో ఉంది. ఇది జీడిమెట్ల ఏరియాకి, జీడిమెట్ల హైదరాబాద్. అయితే ఈ ఆలయం ముఖ్యంగా మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది. అవును. అంటే దీనికి ఏమైనా చరిత్ర ఉందండి ఈ ఆలయానికి? అదే చరిత్ర అంటే ఈ లింగంను నర్మదా నదికి వెళ్ళి తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్న లింగానికి నర్మదా నదికి వెళ్ళి తీసుకొచ్చి గణపాటి పంతులు గారు గంగలో తీసుకొని కాశీలో పెట్టి అక్కడ నుండి తొడపైన పెట్టుకొని వచ్చాడు. ఎక్కడ కింద పెట్టలే. మీరు? మా పంతులు, మీ పంతులు గణపాటి పంతులు గారు కింద పెట్టకుండా తీసుకొచ్చాడు. లింగాన్ని కింద పెట్టొద్దు అనమాట. పెట్టొద్దు. అది అట్లా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. దానికి అర్ధచంద్రాకారం నామాలు ఉన్నాయన్నమాట. అవన్నీ అభిషేకం చేసినప్పుడే కనిపిస్తాయి. అంటే అవి స్వయంభూ అని చెప్పొచ్చు. ఓకే. సో దాన్ని ఎవరు కూడా చిత్రీకరించలేదు, శిల్పించలేదు. సో ఇదే దీని యొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇంకోటి నంది స్టోన్ తో ఇక్కడ నంది ఏర్పడ్డాయి. ఆ నంది మీద శివుడు, పార్వతి, వినాయకుడు అందరి కుటుంబం ఉంటుంది. అది కూడా చాలా విశేషం ఇక్కడ. ఈ నంది దగ్గర శివుడు, పార్వతి అందరి మీద ఉన్నారు. నంది మీద. అవును. అది ఎక్కడ ఏ ఆలయంలో కనిపించని ఇది ఇక్కడ కనిపిస్తుంది. అదే విధంగా ముఖ్యంగా ఇది కొండ మీద ఉండడం మూలాన చెట్లు చేమలతోని పచ్చదనంతో ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరు అడిగారు. అవును. మళ్ళా ముఖ్యంగా నీట్నెస్ లో ఈ ఆలయం ప్రసిద్ధి ఉంది. అవును. చాలా నీట్నెస్. ఇంత మంది వచ్చినా గానీ మళ్ళీ నెక్స్ట్ డే కల్లా చాలా శుభ్రంగా ఉంటుంది. చాలా నీట్ గా ఉంటుంది ఆలయం. ముఖ్యంగా కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి ఉంది. చాలా మందికి ఉద్యోగాలు నోటి మాట రాకుంటే మళ్ళా ఎంతో మందికి హాస్పిటల్లో వెళ్తే ఇక్కడ నారాయణ మొక్కుంటారు. అందరికి మంచిగా జరుగుతుంది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది బస్ ఏర్పాటు చేసినప్పుడు ఒక మున్సిపాలిటీకి వెళ్ళి 10 బోరింగ్ లేపిస్తే 10 ఎండిపోయింది. కానీ నేను పంతులు గారు అక్కడ వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి బోరింగ్ చేస్తే అది ఇప్పటి వరకు నడుస్తుంది. దేవునికి మొక్కి చేస్తాయి. అదే బస్ అంతా 20 ఏళ్ళుగా పడి అప్పటి నుంచి ఇంకా దీనికి వీళ్ళు చాలా మొక్కుకుంటున్నారు. అట్లా ఇంకా ఇక్కడ శివాలయంతో పాటు ఇంకా ఎలాంటి ఆలయాలు ఉన్నాయండి? ఆంజనేయ స్వామి, ఆయన ద్వారపాలకుడు ఆంజనేయ స్వామి, నవగ్రహాలు ఉన్నాయి. మళ్ళా ఇక్కడ అమ్మవారు, వినాయకుడు పక్క అమ్మవారు వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఒక శైవ క్షేత్రం, శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు తెలియజేశారు. సో మీరు ఎంతో మందికి అంటే మీ ఒక్కరు అనుకోకుండా ఇంతమంది వేలాది మందికి భక్తులకి దర్శనం కల్పించే అవకాశం కల్పించినందుకు భగవంతుడు మీ ద్వారా ఈ కార్యక్రమం చేపించారనేసి మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. సో చూసారు కదండి, మదన్ గౌడ్ గారు
ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా చాలా అంటే చాలా వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా జీడిమెట్ల, గండిమైసమ్మ, సురారం, చింతల్, బాలనగర్ దగ్గర నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల అందరూ కూడా ఇక్కడికి రెగ్యులర్ గా అయితే భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు అనుకున్న విధంగానే వాళ్ళకి నెరవేర్చడం కూడా ఇక్కడ ప్రసిద్ధి అనేది కూడా మనకు తెలుస్తుంది. మరి మీరు కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడికి, ఆలయానికి రండి, ఒకసారి దర్శించుకోండి. మీరు అనుకున్నవి కూడా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఈ శివాలయంలో ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఇక్కడ ఉమామహేశ్వర దేవాలయంలో కోలాట ఆలాకోలం కూడా జరుగుతా ఉంది. కోలాహలంగా కోలాట జరుగుతున్నటువంటి ఈ బృందం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి బృందానికి సంబంధించిన సభ్యులు కొంతమంది ఉన్నారు. నమస్కారం గురుగారు. ఈ యొక్క కోలాటం మన కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో మా గురువు గారు ఎంవి రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క కోలాటం ప్రతి కాలనీలో కూడా ఉన్నారు. అలాగే సోరారం, సాయిబాబా నగరం, అలాగే ఎస్ఆర్ నాయక్ నగరం, అపురూప కాలనీ, సుభాష్ నగరం, సాయి నగరం, అలాగే వాణి నగరం, చెరుకుపల్లి కాలనీ, చింతల నుంచి స్టార్ట్ అయ్యి ఈ యొక్క కోలాటం గ్రూపులు 9 గ్రూపులుగా ఉన్నాయి. ఈ 9 గ్రూపులు కూడా 500 చిల్లర మొత్తం లేడీస్ ఉంటారు. మొత్తం లేడీసే చేసేది. ప్రతి సేవా కార్యక్రమంలో ఉచితంగా వీళ్ళందరూ కూడా చేసి ఎక్కడున్నా సరే తిరుపతిలో గాని, షిరిడీలో గాని, త్రయంబకంలో గాని, వారణాసిలో గాని చేసుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం సేవా కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఈ రోజు నీళ్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. బుద్ధాపురం మదన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నీళ్లు చేసాం. ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈయన మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా మేమే వెళ్తా ఉంటాం. మా గురువు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే దీని అంతటికి కూడా ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ రోజు రావడం కుదరలేదు. ఆయనకు సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏ గుడికాడైనా సరే మేము ఫ్రీగా సేవా కార్యక్రమంలో ఈ మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కోలాటం నేర్చుకుని ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి ప్రత్యేకించి శివరాత్రికి ఉపవాసాలతో ఈ యొక్క కోలాటం చేయడం జరిగింది. మన శివాలయంలో అతి వైభవంగా ఈ రోజు రాత్రి ఊరేగింపులో కూడా పాల్గొని ఒక కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటికి కూడా మా గురువు గారు అయినటువంటి వెంకటేశ్వర గారు ఒక ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తిలకించి ప్రతి ఒక్కరు సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించారు. ఈ రోజు ఉమామహేశ్వర దేవాలయానికి సంబంధించి ఈ రోజు ఈ బృందం అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి సాంస్కృతిక కార్యక్రమాలు మన గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి ఈ గురువు గారి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి అన్ని కూడా వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మీ పేరండి? వెంకటేశ్వర గారు. ఎప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు? సో ఏ ఏ ప్రదేశాలలో చేస్తున్నారు? 10 years స్టార్ట్ చేస్తున్నాం. 10 years నుంచి దగ్గర ఒక 25 నుంచి 30 బ్యాచెస్ నేర్పించాను. మీరే నేర్పిస్తున్నారు? ఓకే. సో ఇప్పుడు వీళ్ళందరికి కూడా ఒక్క బ్యాచ్ లో ఎంత మంది ఉంటారండి? ఒక బ్యాచ్ వచ్చి 20-25 మెంబర్స్. ఓకే. అందరూ మహిళలే ఉంటారా అంటే? ఇంకా కోలాటం ఇంకా సెపరేట్ గా ఎవరైనా మగవారికి కూడా చేపిస్తున్నారు? అంటే అన్ని ఎక్కడికి వెళ్ళినా మేము సేవా కార్యక్రమం టైప్. ఎప్పుడైనా ప్రతి బ్రహ్మోత్సవాలకి ఎక్కడ బ్రహ్మోత్సవాలైనా సిటీలో మొత్తం అన్ని మాకే వస్తాయి అన్నమాట. మొన్న ఈ మధ్యన మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి, కాణిపాకం, భద్రాచలం, అన్నవరం, తిరుపతి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళంతా కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ గుడికి అక్కడికి వెళ్ళి ఇక్కడ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. మొన్న మహాకుంభమేళ జరిగింది, అక్కడ కూడా వెళ్ళడం జరిగింది అంటారా? ఈసారి వెళ్ళలేదు. సో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నా అంటున్నారు కదా, 10 years నుంచి. సో కేవలం మహిళలు ఒక్కరికైనా చిన్న పిల్లలకు కూడా మీరు నేర్పించడం జరుగుతుంది? మీ బృందం వాళ్ళంతా కూడా ఏ ప్రదేశాలకు సంబంధించిన వాళ్ళు అంటే ఏ ఊరు నుంచి వీళ్ళంతా కూడా అందరినీ కూడా మీరు గ్యాదర్ చేయడం జరిగింది?
కాదండి, ఏ ఊరు నుంచి వీళ్ళంతా కూడా అక్కడ హైదరాబాద్ అందరూ ఇదే మొత్తం ప్రదేశం ఇక్కడ ఓకే. చుట్టుపక్కల. ఇంక ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలని అంటే చాలా టైం అదంతా పడుతుంది కదా. వీళ్ళకి ఎన్ని రోజులు నేర్పిస్తున్నారు, ఎంత టైం పడుతుంది, వీళ్ళకి ఆ భోజన సదుపాయాలు తీసుకెళ్ళడం ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు అంటారు? అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు కొంతమంది చూస్తారు కదా, కాలనీ వైజ్ చూసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ గా అడుగుతారు, సార్ మాకు నేర్పిస్తారంటే వాళ్ళు గ్యాదరింగ్ చేసుకుంటారు. మాకంతా టోటల్ గా ప్రసాద్ గారు ఆయన చూపిస్తారు మాకు మొత్తం. తిరుపతి, షిరిడి, త్రయంబకేశ్వరి, అన్నవారు అన్ని టెంపుల్స్, భద్రాచలం, విజయవాడ కనకదుర్గ టెంపుల్, మొన్న శ్రీకాళహస్తిలో కూడా చేస్తాం. మనకి ఈ రోజు శివరాత్రికి రమ్మన్నారు కానీ మాకు కుదరకే ప్రసాద్ గారు మొత్తం ఆర్గనైజింగ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ గురువు గారు, మీరు చాలా మందికి ఎంతో మంది నేర్పించామని చేసి ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఈ బృందంలో ఎలా చేరారు? నేనండి ఇలాగే చూసి వేరే దగ్గర కోలాటం చూసి చేరానండి. మీకు ఆసక్తి ఉండేనా అండి చిన్నప్పటి నుంచి కూడా? లేదండి, చూసిన వెంటనే అట్లా చేరాలనిపించింది, నేర్చుకోవాలని కోరిక కలిగింది, నేర్చుకున్నాం. అంటే దేవుడు భక్తి కోసం, సేవ కోసమేనా లేకపోతే? సేవ కోసమేనండి, భక్తి సేవ కోసం. ఎన్ని రోజుల నుంచి ఈ బృందంలో చేస్తున్నారు? 6 years నుంచి 7 years. ఇది 7th year. ఓకే. సో మీరు ఉదయం వచ్చేసి ఇక్కడ ప్రదర్శన చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు? అంతేనండి, గుడిలోకి వచ్చేటప్పటికి కలుసుకుంటాము, బయటకు వెళ్ళగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మీ నివాసం ఎక్కడండి? మా నివాసం అప్రూప కాలనీ, జీడిమెట్లు పక్కనే అవుతుంది. పక్కనే. ఇప్పుడు కేవలం ఇప్పుడు ఇక్కడ దగ్గరే కాబట్టి వచ్చారు. ఇన్ కేసు సార్ చెప్పినట్టు అన్నవరం గానీ లేదా ఆల్మోస్ట్ 2 times వెళ్ళొచ్చాము. అవునా? ఆల్మోస్ట్ అన్ని తిరిగేసి వచ్చాము. దర్శనానికి దర్శనం, అలాగే సేవ అన్నట్టు. 5 days 4 days అలా ఉండొచ్చాము. ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తే అన్ని రోజులు ఉండొస్తాం. ఓకే అండి. మీరు ఎక్కడి నుంచి అండి? మేము అప్రూప కాలనీ నుంచి అండి. సో మీకు ఎలా అనిపిస్తుందండి ఇందులో జాయిన్ అయిన తర్వాత? మాకు చాలా హ్యాపీగా ఉందండి దీంట్లో జాయిన్ అయిన తర్వాత. ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా కొత్త వాళ్ళని చేర్పించాలనిపిస్తుంది. మేమందరూ స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నాం ఇక్కడ. మీ వయసు ఎంత? నా 60 అండి. 60. ఇంత వయసులో ఇంత ఎనర్జెటిక్ గా ఇంత మందితో వీళ్ళలాగా యాక్టివ్ గా ఉన్నారు, అందుకే అడగాల్సి వచ్చింది. ఎలా సాధ్యమైంది? అది ఏమో బై బర్త్ అయి ఉండొచ్చు నాకు. అంటే చాలా చూడడానికి కూడా ఎంగగా కనిపిస్తున్నారు, అంత ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. సో దేవుడి యొక్క అంటే దేవుడి కృప అనుకోవాలి, మా గురువు గారి ప్రోత్సాహం అనుకోవాలి, అంతే. చాలా గొప్ప అండి. థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరండి? స్వప్న అండి. ఓకే. ఎక్కడి నుంచి చింతలుండి. ఓకే. చింతలు, ఐడిపేలు, సుభాష్ నగరు అందరూ ఉన్నారు. 500 మంది దాకా ఉన్నారు స్టూడెంట్స్. సార్ శ్రీకృష్ణ కోలాటం బృందం సార్ది. అన్నిటికీ తిరుపతి, శ్రీకాళహస్తి, సిరిడి అన్ని వెళ్ళొచ్చాం. అన్ని గుళ్ళకి వెళ్ళి చేసి వస్తాం మేము. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి అన్నిటికి వెళ్ళేసి వచ్చేవాడు. అట్లా వాళ్ళ కొత్త బ్యాచ్లు చేస్తాం సార్కి. మాది చూసి వాళ్ళే నేర్చుకుంటారు, మేము ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఓన్లీ స్వచ్ఛందంగా ఓన్లీ సేవా కార్యక్రమాలు, లేకపోతే ఇక్కడికి వచ్చినందుకు కొద్దిగా ఎంతైనా సమర్పించుకుంటారా? ఎంతో కొంత వాళ్ళ ఇష్టం. ఇక మేము అడగం, వచ్చినందుకు ఎంతో కొంత వాళ్ళు మేము అడగం. ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ కి ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు. అంతే. మీరు చెప్పండి, మీ పేరు? మేము 8 సంవత్సరాలు అయింది నేర్చుకొని. మాకు ఇందులో ఎప్పుడూ బోరు కొట్టలేదు, ఎక్కడికి పిలిస్తే వెళ్తాము. చాలా బాగా నేర్పుతారు మా గురువు గారు. అన్ని కోపులు 10 సంవత్సరాల నుంచి బాగా నేర్చుకుంటూ ఉన్నాము. మేము తిరుపతి, సిరిడి అన్ని వెళ్ళొచ్చాము. అన్ని బాగా. మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? చేస్తారు బాగానే. కోలాటం అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, చేస్తున్నారు. బాగా రెడీ అవుతుంది. మీ పేరండి? సూర్యకుమారి. ఓకే. నేను సూర్యకుమారి గారు, మీరు ఎక్కడండి? సుభాష్ నగర్ నుంచి వచ్చాం. ఓకే. గురువు గారు చాలా బాగా చెప్తారండి. అసలు మేము ఇంట్లో ఎన్ని రోజులు పట్టి నేర్చుకోవడానికి? మాకు 40 days. ఈ 40 days అంటే ట్రైనింగ్ ఏ విధంగా ఉండేది మీకు? రెగ్యులర్ గా గురువు గారు ఈవినింగ్ టైం వచ్చేవారు. అంటే మేము వర్క్ ఉమెన్స్ అన్నమాట, నేను జాబ్ చేస్తాను, అందుకే ఈవినింగ్ పెట్టుకున్నాం మేము. ఏ టైం కండి? 7 to 8:30 9 వరకు అయినా ఉండి చెప్తారు. గురువు గారు ఎంత టైం అయినా ఉంటారు, మన టైం చూసుకోవడమే అంతే. చాలా బాగా చెప్తారండి గురుగారు మాత్రం. మేము అసలు బయటకు రాలేదు ఇంతవరకు, ఇప్పుడే రావటం. కోలాటంతోనే మేము బయటకు వచ్చాం. అవునా? లేకపోతే అసలు ఎప్పుడు రాలేదు ఇలా చేయడం. లేదు, ఎప్పుడు చేయలేదు. భయం జంక్ ఏమన్నా అనిపించింది? అట్లా ఏం లేదు. గురువు గారు నేర్పించడంలో మాకు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఏం అనిపించలేదు. అంత బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. మీ పేరండి? రమ్య.
ఓకే. సో మీరు చూడండి చిన్న వయసు ఉన్నారు, అంటే మ్యారీడ్ అండి? మ్యారీడ్. మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు కూడా బాగానే, చిన్నోళ్ళు అయినా సరే బాగానే సపోర్ట్ చేస్తారు. సార్ కూడా దేవుడితో సమానంలాగా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకని ఇంకా ముందుకు రావాలి అనేసి. మీ పేరండి? సంగీత అండి. సంగీత అండి. అసలు ఎట్లా అనిపిస్తుంది? నేను మా బాబాయ్ దగ్గరే నేర్చుకుంటున్నా వాళ్ళ అమ్మాయిని. చాలా గర్వంగా ఉంది. 500 మంది నేర్చుకుంటున్నారు. ఎవరైనా స్టూడెంట్ గానే చూస్తాడు, ఎవరు తప్పు చేసినా ఊరుకోడు, అందరూ సమానంగా చూస్తాడు. ఇప్పుడు బాబాయ్ వాళ్ళ ఎట్లా పిండుకోవచ్చు అంటే చుట్టాలు. ఓకే, అందరూ సమానంగా చూస్తాడు. ఈ వీళ్ళు వాళ్ళని కాదు, తప్పు చేస్తే ఎవరిని ఊరుకోడు. ఓకే, చెప్పండి. ఇంకా మీ పేరు? నా పేరు రాధిక అండి. ముందు గురువు గారికి మేము అందరం శతకోటి వందనాలు ఆయనకి. ఎందుకంటే ఇంతమంది లేడీస్ ని ప్రోత్సహించినందుకు ఆయనకే ఫస్ట్ కృతజ్ఞత. మేమందరం దేవుడి సేవకి బయట ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ చెయ్యము. అందుకే ఫస్ట్ గురువు గారికి మా అందరు ధన్యవాదాలు. ఓకే, సో చూడడానికి చాలా కనుల విందుగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. చూస్తూ ఉంటే ఇక్కడ చిన్న పెద్ద అంటే 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న అందరు మహిళలందరూ కూడా కలిసి ఒక బృందంగా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా అదొక దైవం యొక్క దాని యొక్క డిసిషన్ అని చెప్పుకోవాలి, దైవ నిర్ణయం అని అనుకోవచ్చు. మరి దైవం ఆశీస్సులతో వీళ్ళంతా కూడా ఇంత ఎనర్జెటిక్ గా ఎంతో మందికి సేవ, అంటే ఇది కూడా ఒక రకమైన సేవ అని చెప్పొచ్చు. సో భక్తులందరికీ కనువిందు చేస్తున్నారంటే దేవుడి యొక్క ఆశీస్సులు వాళ్ళకి కూడా ఉండాలని మన ఛానల్ నుంచి మనం కూడా కోరుకుందాం. సో వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ దేవాలయానికి భక్తులు కూడా రావడం జరుగుతుంది, మరి భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో కూడా చూద్దాం. నమస్తే. Very happy Shivaratri to all. We came far away from Banjara Hills. Okay. You are from Banjara Hills. Yeah, it's very nice location. And see. Okay, very nice. आपका नाम? Devendra. Actually, we are basically from Nepal. Oh, you are from Nepal. We are very from Pashupatinath country. Yeah. Hyderabad is very traditional and all are Hindu believers. Yes. So I'm very happy to see all of you. And, very proud. You are Hindu only, na? Yes, Hindu. That's what we came to Shivalaya, right? So you are Nepal. Why you came here? Now we settled in Hyderabad. Achha. That's what. Okay. Since how long you settled here? No, we born and brought in Hyderabad. So how you feel? Very happy, very safe. Very safe and loyal. You'll go Nepal again? Yes, frequently we used to go. This time we miss Pashupatinath. You know Pashupatinath? I don't know what is that. It's Pashupatinath. So one of the biggest Shivalaya, one Jyotirlinga. Oh. Okay. And I'm very happy. Feeling very happy. That's great. So what's the name? आपका कैसे लग रहा है? बहुत excited. Okay. आप भी नेपाली है? Yeah. अच्छा, नेपाली से इधर आके रेगुलर आते इधर? Yes. Festival में ऐसा. फेस्टिवल में. ఎక్కడి నుంచి వచ్చినా? किधर से आए? बसवलन कर्नाटक. कर्नाटका? हाँ. शिवरात्रि को उपवास है? हाँ उपवास. हाँ करते? हाँ करते. जागरण भी करते? नाइट स्टे भी करते? हाँ नाइट में करते. कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है. हाँ. अच्छा. So पढ़ रहे आप? हाँ. क्या पढ़ रहे? फर्स्ट ईयर. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చారు? గండిమైసం. ఎట్లా అనిపిస్తుంది గుడి? ఇంతకు ముందు వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. అవునా? సో ఉపవాసం ఉంటారండి? ఉపవాసం. ఇక్కడ అన్ని కూడా కోలాటాలు అవన్నీ జరిగాయి, చూసారా? చూసాం వచ్చేటప్పుడు. నమస్కారం. మీ పేరు? బాలమణి. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ నగర్. అవునా? సో ఈ షాపూర్ అంటే మీకు దగ్గర కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? బాగున్నది. రెగ్యులర్ గా వస్తుంటారా? లేదు, ఎప్పుడో ఒకసారి వస్తాం. సో ఈ రోజు ఉన్నారా? ఉపవాసం ఉన్నారా? జాగారం? మా మనవరాలు కూడా ఉంది. మీ మనవరాలు కూడా ఉందా? సరే, అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి కోలాటాలు అన్ని జరుగుతూ ఉంటాయా? లేదమ్మా, ఈసారి ఫస్ట్ మేము వచ్చాము. నమస్కారం. నమస్కారం. మీ పేరు? సంతోష్ కుమార్. మీ అమ్మాయి? మీ మమ్మీనా? మా మమ్మీ, మా బాబు, మా వైఫ్, ఫ్యామిలీ మొత్తం. ఎక్కడ షాపూర్? షాపూర్లో ఉంటాం. రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తాము. మేము ఇక్కడే పుట్టి పెరిగింది. ఇక్కడ అంటే కోరికలు వెంటనే తీరుతాయని అంటారు, నిజమేనా? నిజమే అండి. ఇక దేవుని మొత్తం ఆయనే జన్మించింది, ఆయనే అన్ని కోరికలు ఇచ్చేది ఆయనే. అంతేనా? అంతే. ఈ రోజు మంచిగా ఉన్నామంటే ఆయన దయ. అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఆలయానికి వచ్చిన మరో భక్తురాలు కూడా ఉన్నారు, మరి భక్తురాలను అడుగుదాం. నమస్కారం అండి. మీ పేరు? నీలిమ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ. అవునా? సో మిర్యాలగూడ నుంచి ఇక్కడికి వచ్చారా ఈ దేవాలయానికి?
మిర్యాలగూడెం నుంచి వచ్చి. ఓకే, ఈ గుడికి ఎన్నోసార్లు రావడం ఇది? 4 సార్లు. ఎట్లా అనిపిస్తుందండి? అవునా? అంటే మీకు ఇంతకు ముందు వచ్చినప్పుడు మీకు ఏమైనా మీరు అనుకున్నవి నెరవేరాయా? ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా పూజలు చేస్తుంటారు? ప్రతి శివరాత్రికి వస్తుంటాం. ఇక్కడ కాదు కానీ అన్ని శివాలయానికి వెళ్ళాలని. అవునా? ఇక్కడ కాకుండా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది అని దగ్గర ఇటు వస్తుంటాం. మీ అమ్మ వాళ్ళ మిర్యాలగూడ నుంచి రాలేదు? మిర్యాలగూడ నుంచి వచ్చాము, అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర ఉందని ఇక్కడికి వస్తాం. ఓకే, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అంటే దేవుడిని ఎప్పుడైతే మొక్కున్నారో అప్పుడు అన్ని నెరవేరినాయి అంటారా? నెరవేరాయి. ఓకే, ఇంకెట్లా ఈసారి ఎట్లా ఈ శివరాత్రి ఏంటి స్పెషల్ మీకు? మా అమ్మాయి పెళ్లి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అవునా? ఓ మీ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారా? ఓకే, అందు గురించి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది శ్రీ ఉమామహేశ్వర దేవుని యొక్క ప్రత్యేకతలు. ఇక్కడ కేవలం భక్తులు ఒక్కరే కాదు, చాలా మంది జీవనోపాధి కోసం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది. చిన్న పిల్లల కోసం ఇక్కడ బొమ్మలు అలాగే ఆట వస్తువులు అన్ని కూడా ఇక్కడ పెట్టి మీ యొక్క జీవనాధారం ఇక్కడ ఉందని చెప్పొచ్చు. సో రుద్రాక్షలు అమ్ముతున్నారు, గుడికి సంబంధించి పూజా కార్యక్రమం పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అమ్ముతున్నారు. అంతేకాకుండా వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఇక్కడికి ఉండి ఇక్కడ వీళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ రిపీట్. సో అంతేకాదు వీళ్ళు ఎప్పటి నుంచో అంటే ఎక్కడైనా బ్రహ్మోత్సవాలు ఇలాంటి పూజా కార్యక్రమాలు లేదంటే ఇటువంటి పండుగలు జరిగినప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ యొక్క జీవనోపాధికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టి వీళ్ళు ఈరోజు వాళ్ళు అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ దేవునికి అటు భక్తులతో పాటు రకరకాల ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క భక్తిని చాటుకున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా మీరు చూసే ఉన్నారు భక్తులు నేపాల్ నుంచి, రాజస్థాన్, కన్నడ, తెలుగు రాష్ట్రాలే కాకుండా చాలా మంది ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వారే కాకుండా చాలా మంది రావడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ గుడికి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? వచ్చుంటే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. అలాగే రాకుంటే ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.